ఈరోజు నేను ఒక కార్యక్రమం చేయడానికి కొత్త వలస దగ్గరికి వచ్చాను. ఇక్కడ నాకు ఒక ధర్మ సందేహం అడిగారు. అయ్యా, పిండ ప్రదానం ఎక్కడ చేయాలి అని చెప్పేసి, గయలో చేద్దామని చెప్పేసి అంటున్నారు. గయాషార్థ ఫలితమస్తు అని చెప్పేసి పితృదేవతలు ఎప్పుడైతే కాలం చేస్తారో మొదటి రోజులుగా అయితే 11వ రోజు వరకు వాళ్ళ ఆత్మ ఇక్కడే ప్రతిరోజు తిరుగుతూ ఉంటుంది. వాటికి ప్రతిరోజు మనం నిత్యకరం అని చెప్పేసి ఒక పిండ ప్రదానం చేసి వాళ్ళకి ముక్తి కల్పిస్తాం. 11వ రోజు ఎప్పుడైతే పిండ ప్రదానం చేస్తామో అప్పుడు ఆత్మకి విముక్తి కలుగుతుంది. ఈ అస్థిక నిమజ్జనం అనేది మనం ఇటుపక్క చాలామంది గయలో వెళ్ళి అక్కడ కలుపుతామండి అంటూ ఉంటారు. సో అది కరెక్ట్ కాదు. ఇక్కడ జరిగే విషయం ఏంటంటే గయలో, అందుకే మనం గయాషార్థ ఫలితమస్తు అంటాం. అంటే ఎవరైతే కాలం చేశారో వాళ్ళ పేరు మీద ఆ గయలో విష్ణుపాదం ఉంటుంది. అక్కడ పిండ ప్రదానం పెట్టడం ద్వారా వాళ్ళకి విష్ణులోక ప్రాప్తి సిద్ధిరస్తు కలుగుతుందని చెప్పేసి, అందుకే గయాషార్థ ఫలితమస్తు అని అక్కడ పిండ ప్రదానం జరిపిస్తారు. చాలామంది తెలియక గయలో వెళ్ళి అస్థికలు కలిపితే వాళ్ళకి మోక్షం కలుగుతుందని చెప్పేసి చాలామంది అటుపక్క చేస్తూ ఉంటారు. సో అది అంత కరెక్ట్ అయిన విషయం కాదు. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, మనకి విశాఖపట్నం దగ్గరలో పిఠాపురం అని చెప్పేసి పాత గయ, అక్కడ చాలా వరకు అస్థిక నిమజ్జనం చేయించడం, పిండ ప్రదానం చేయించడం, అక్కడ చేయించడం వల్ల వాళ్ళకి రుద్రలోక ప్రాప్తిరస్తు కలుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. సో కాస్త దయుండి అందరూ కాస్త పాటిస్తే సరిపోతుంది. Please subscribe Citizen Voice and like and share please.